Ambedkarites, irrespective of parties. సామాన్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈరోజు ప్రతి పార్టీ వాళ్ళు కూడా వచ్చేసి బాబాసాహెబ్ గారికి గౌరవపూర్వకంగా ఆయనకి సన్మానం లాంటివి చేస్తుంటారు. ఆ విధంగా దీనికి నగరంలో ప్రతి సంవత్సరం చేస్తుంటారు. ఇక్కడ డాలర్ షాప్ ఉండేది, డాలర్ షాప్ ఓనర్ అతను ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి దానికి ముందు తీసుకెళ్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే అండ్ బర్త్డే అండ్ డెత్ యానివర్సరీ ఉంటుంది. ఆ విధంగా ఎటువంటి కల్మషం లేకుండా అందరము రావాలని ప్రార్థన చేసి అందరం చేస్తుంటాము. అయితే ఈరోజు ఎక్కడ చూసినా కానీ ప్రతి గల్లీలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడుతూ ఉంటారు. అందరికీ సంతోషం ఆయన ఉండటం వల్లనే కాబట్టి ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అబ్రహాం లింకన్ గారు నీగ్రోల గురించి పోరాడారు, జార్జ్ వాషింగ్టన్ నీగ్రోల గురించి పోరాడారు. కానీ మన దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, జ్యోతిమహాత్మా ఫూలే లాంటి వాళ్ళు, సాహు మహారాజ్ లాంటి వాళ్ళు నీళ్ళ కోసం బాధపడ్డారు. తాగడానికి నీళ్లు దొరకకపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి వాళ్ళు ఆధిపత్యం కోసమో పార్టిసిపేషన్ కోసమో మేము నీగ్రోలము మేము అభివృద్ధి అని చెప్తున్నాం. కానీ ఇక్కడ మన దేశంలో మమ్మల్ని హిందువులు అనుకుంటూ కూడా మాకు నీళ్లు తాగడానికి కూడా అవసరం లేదు. ఊడికి బడికి ఊడికి దూరం అయిపోయినటువంటి మనము ఈరోజు అందరం బాగా ఉన్నాము. ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఏంటంటే మాకు ఏ దేవుడు కూడా ఎవరు చేయలేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మేము దేవుడు అని చెప్పిన ఒక మహా వ్యక్తి, మంచి గొప్ప వ్యక్తి, మంచి ఆలోచనతో వచ్చి మా అందరినీ చైతన్యవంతులు చేసి చదివించుకోవడానికి చేస్తుంది. మీరు ఇంతకుముందు కుల వృత్తులుగా ఉండేది దేశంలో, ఏ కులం ఉన్నాడో ఆ కులమే వృత్తి చేయాల్సి వస్తుంది. కానీ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఆ కుల వృత్తులు కాస్త చేతి వృత్తులు అయిపోయి, ఆ చేతి వృత్తి అంటే ఎవరైనా కానీ దాన్ని కుట్టు మిషన్ నేర్చుకోవచ్చు, లేకపోతే బంగారంలో కంసాలు పని చేయవచ్చు, ఏ పని మంగళ పని చేయవచ్చు, అన్ని పని చేయడానికి అధికారం కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి వారికి ఎప్పటికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన లేకపోతే మేము బడ్జెట్ లేదు అని అనిపిస్తుంది. కానీ ఇంకా బాగుపడాల్సిన అవసరం ఉంది. మొత్తం 15% లెక్కించి దాదాపుగా ఒక 2% మాత్రమే ఎడ్యుకేట్ అయి ఉన్నారు. తగ్గినటువంటి 13% ఇంకా మనం వెనుకబడి ఉన్నాం. ఇంకా మేము ఇంకో విషయం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పేది ఏంటంటే మీ కుల వృత్తులు వదిలిపెట్టేయమన్నారు. కానీ మేము ఇంకా ఊర్తుడు కానీ మాకు వృత్తి అనేసి అక్కడే పనిచేసుకుంటూ ఉన్నాం. అక్కడ కూడా బయటికి రావాలని మేము అప్పుడప్పుడు క్లాసెస్ పెడతా ఉన్నాం. సహకరించినందుకు ఈరోజు ఇక్కడ ఒక హాస్టల్ ఉన్నది. ఆ హాస్టల్లో పిల్లలు తీసుకొచ్చేసి వాళ్ళకి కేక్ కట్ చేయించేసి వాళ్ళకు ఉత్సాహపరచాలని తీసుకొచ్చినటువంటి వాళ్ళకి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇక్కడ రండి, ఇక్కడ రండి అయ్యా సద్గుణరావు గారు, ఇక్కడ రండి. మంచి మీద నా దగ్గర డౌన్ అయిపోయినట్టు నేను ఎందుకు మాట్లాడుతున్నాను? వాడు మంచి పెట్టుకుని పాపలు ఉన్నది నిన్ను పిలుచుకొని పాపనుడు ఏమని